సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీ మెజారిటీతో గెలుస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని, ఇది కేసీఆర్ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న తీర్పు అని కొనియాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఫలితాలే దానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడటం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందంటున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తో మా ప్రతినిధి శైలజ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు జెట్ న్యూస్. ప్రస్తుతానికైతే మనతో పాటు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్స్లో ఇటు అధికారంలో ఉన్న పార్టీతోటి మీరు కూడా పోటీ పడి హోరాహోరీగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే యాక్చువల్గా అయితే అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఎక్కువగా స్థానాలు దక్కే అవకాశం ఉంటుంది, కానీ ప్రజలు మాత్రం 50-50 తీర్పిచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అధికార పార్టీకి అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు కాస్త దిమ్మ తిరిగే షాక్ని ఇచ్చింది. ఎందుకోసం అంటే ఇంత మాకొస్తేని వారు ఊహించలేదు. క్లీన్ స్వీప్ అవుతాయి, పార్టీ రహితం, అధికారంతో అవసరం ఉంటాయి కనుక 3 ఏళ్ళ అధికారం ఉండగా సర్పంచ్ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు వేస్తారనేది వాళ్ళు అనుకొని ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడదామనుకున్నారు. కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే ఎట్లా వస్తాయో మనం అదాన్ని అంచనాకు రాకుండా పార్టీ గుర్తు మీద పోవడం సరైనది కాదని, ఇట్లయితే గెలిస్తే ఓ రకంగా గెలవకపోతే ఓ రకంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలు ఏముంది, అదే పార్టీ ఎన్నికల అని అనవచ్చు. ఓడిపోయింది అనుకో, గెలిచింది అనుకోండి, చూసిరా బంద పెట్టినాం, ఇది మా ప్రభుత్వ పనితీరు అని చెప్దామని. ఇప్పుడు ఆ రకంగా ఉన్నది. రెంట జెడ్డ రేవడిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. మొదలు పెట్టిన ఈ ఎన్నికల్లో వాళ్ళ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఏకగ్రీవాలు కానీ ఏకగ్రీవాలు అయిన దాంట్లో కూడా మా పాత్ర ఉంది. కొన్ని ఎలయన్స్ తోటి గెలిచినాం, మా అకౌంట్లో పడినవి ఉన్నాయి, అవి ఉన్నాయి. మా అకౌంట్లో పడినవి దాదాపు 40% అనుకున్నాయి. ఏ తర్వాత తేలింది ఏంటంటే వాళ్ళు సగానికి మేము సగానికి వచ్చాం. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పార్టీ రహిత ఎన్నికలు, ప్రభుత్వం పైన ఆధారపడి పనిచేసే సర్పంచుల ఎన్నికలే ఇంతటి ఫలితాన్ని ఇచ్చాయంటే ఇంకా రేపు గుర్తుతోటి పెడితే ఎట్లుంటుంది? గుర్తుతో జరిగే ఎన్నికలతోటి కనుక ఖచ్చితంగా ఒక ధైర్యాన్ని మాకిచ్చింది ఈ ఎన్నికలు, ఒక భయాన్ని అధికార పార్టీ కల్పించింది ఈ ఎన్నిక. అంటే ముఖ్యమంత్రి గారు కూడా అంటే సర్పంచ్ ఎలక్షన్స్లలో ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఇక మనం చూస్తూనే ఉన్నాం కదా, మొన్న ఎన్నిసార్లు పోయిండు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికకు? దేశంలో ఎక్కడ చూసినాం ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికకు 10 సార్లు 12 సార్లు పోవడం అనేది? అంటే అన్ని రకాలు దిగజార్చిండు. ఆయన పదవిని దిగజార్చిండు. ఆయన స్థాయి అంటే ఎలాగూ లేదు, కాబట్టి ఆ పదవితో స్థాయి వచ్చిందంటే ఆ స్థాయి కూడా లేకుండా చేసుకుంటాడు ఆయన. సర్పంచ్లకు కూడా, పార్టీ రహిత సర్పంచ్లకు కూడా ప్రచారానికి పోయిన ముఖ్యమంత్రి, చరిత్రలో నిలిచిపోయిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరూ సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిన ప్రభుత్వ ఫలితాలు ఇవి. ప్రభుత్వం పైన ప్రజలకున్న అసహనం ఏంటనేది తెలియజేసింది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు మరింత మెరుగైన ఫలితాలు చూస్తారు. ఈ ప్రభుత్వం పైన ప్రజాభిప్రాయం ఏందనేది కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్లలో అభ్యర్థులుగా ఎవరైతే నిలబడ్డారో, గెలిచిన వాళ్ళు కావచ్చు, పోటీకి దిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళపై చాలా రకాల దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఊర్లలో. ఏం చెప్తారు దానికి? ఇక అదే అసహనానికి తీరు. మీరు నమ్ముతారో నమ్మరు, మేము ప్రచారంలో పోయినాం కదా, చాలా గ్రామాలు పోతే మా పార్టీ కార్యకర్తలు చెప్తారు, అరే 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది, నీ పైసలు ఎట్లా వస్తాయి, నీకు ఎస్ఐఎంఆర్ఓ ఎట్లా పనులు చేస్తారు, నువ్వు రోడ్డు ఎట్లా వేస్తావు, ఇళ్ళు ఎట్లా కడతావు, ఎట్లా పనులు ఎట్లా నిధులు వస్తాయి నీకు, నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టుకుంటాను, ₹1 కూడా నీకు రాదు, మట్ల పోసినట్టు పైసలు నిలబడొద్దని మాట్లాడారు. చాలా చోట్ల బెదిరించారు. బిడ్డ మేము ఓడినా తంతం, నేను గెలిచిన తంతం, ఖబర్దార్ బిడ్డ అని చెప్పని వార్నింగ్లు ఇచ్చారు. ఇన్ని రకాలుగా బెదిరించినా కూడా మా వాళ్ళు చాలామందికి గెలిచారు. ఈ రకమైన బెదిరింపుల ద్వారాని అరాచకమైన విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే నాయకుడు ఎట్లుంటే పార్టీ అట్లా తయారవుద్ది. మా కేసీఆర్ గారు ఉండేది, ఏమన్నా చిన్న గొడవ అయితే మా వాళ్ళనే లోపల ఏమనేది, ఏమన్నా పంచాయతీ బీఆర్ఎస్ కాంగ్రెస్ గొడవ అన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీ ఎందుకైందే,
బీఆర్ఎస్ వాడు పోయి ఎందుకు కాంగ్రెస్ వాడు పంచాయతీ పెట్టుకుండే అని మమ్మల్ని తిట్టేది ఆయన. మా ముఖ్యమంత్రి గారు అట్లా రాజకీయ ఘర్షణలు వద్దు, అభివృద్ధి అనేది చూడాలి, కలిసి పనిచేయాలి, ఒకసారి ఎన్నికైనాక ప్రజల కోసం పనిచేయాలని చెప్పనేది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించిన తీరును చూస్తున్నాం. ఇప్పుడేమో ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రతిపక్ష నాయకుని పట్టుకొని కనుగుడ్లు తీస్తా, గోళీలు ఆడతా, పేగులు మెడలు వేసుకుంటా, తొండలు లాగులు వదులుతా, బిడ్డ ఖబర్దార్ ఉరికిస్తా, జైల్లో పెడతా, జైల్లో గది రెడీలో పెట్టినా, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడే నాయకుడు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఈయన ద్వారా వాళ్ళ పార్టీ వాళ్ళు అట్లా నేర్చుకుంటారు. అందుకనే వాళ్ళు కూడా ఈ రకమైన బెదిరింపు దూరాలకు పాల్పడతారు. చాలా దిక్కుట్ల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి, ఒకవేళ గనక ఇక్కడ ఎవరైనా బీఆర్ఎస్ సర్పంచులుగా గెలిస్తే నా దగ్గరికి రావాల్సి వస్తుంది నిధుల కోసం, ఖచ్చితంగా నిధులు ఇయ్యను, ఒక్కొక్కరిని ఏడిపిస్తారన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మంచిది, ఎమ్మెల్యేలు ఉండి బెదిరిస్తున్నారు కదా. నిధులు ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్కు ఓటేసారంటే దాని అర్థమైంది, వీళ్ళన్నా కూడా ఓటేసారంటే అర్థమైంది, బిడ్డ మాకు నిధులు ఎట్లియో చూస్తాం, ఒకటి మేము గెలిపిస్తాం బీఆర్ఎస్ని, నిధులు ఎట్లియో చూస్తాం. నిధులు ఇవ్వలేదనుకో రేపు ఊళ్ళో కొట్ల ఎట్లా వస్తావు కూడా చూస్తాం. ఊళ్ళో పోలగా మళ్ళీ ఎమ్మెల్యే నిలబడ్డా. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన వాళ్ళు మళ్ళీ రేపు 3 ఏళ్ళ దాకా కదా సర్పంచ్గానే ఉంటారు కదా, తర్వాత 2 ఏళ్ళు కూడా సర్పంచ్గా ఉంటారు కదా. మరి వీళ్ళ దగ్గర పోయి ఓటు అడగడా, ఊళ్ళలో పోరా, మరి నిధులు ఇవ్వని ఆ గ్రామానికి ఓట్లు పోయి అడుగుతాడా, అడిగితే జనం ఊరుకుంటారా, ఇవన్నీ చూస్తారు. ఈ పరిణామాలన్నిటికీ ఏ బాధ్యత ఎవరు వహిస్తారో రేపు తేలిపోద్ది. సో మొత్తానికి కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇటు ఏదైతే ప్రజలు పట్టం కట్టారో దానికి తగ్గట్టుగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ వైపు ప్రజలు తీర్పునిస్తారని చెప్పేసి కూడా ఇటు తక్కలేపల్లి రవీంద్ర గారు చెప్తున్న పరిస్థితి.